హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడే ఇరుముడి మూవీ చూసి బయటికి వచ్చాను. నిజం చెప్పాలంటే హెవీ హార్ట్ తో బయటికి వచ్చాను. ఈ మధ్య రవితేజ సినిమాలు చూసి అలా అనిపించలేదు. మనం రవితేజ అంటే ఏమనుకుంటాం, ఎనర్జీ, కామెడీ, ఫైట్స్. కానీ ఈ సినిమాలో మాస్ మహారాజా లేడు, ఒక తండ్రి ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం నన్ను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టింది. టెన్షన్ ని ఎలా బిల్డ్ చేయాలని శివ నిర్వాణ చూపించాడు. ఇంటర్వెల్ కి వచ్చేసరికి అసలు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని అస్సలు అర్థం కాదు. ఒక చిన్న పిల్ల స్కూల్ కి వెళ్తే అంత భయం ఎందుకు పడాలో ఆ ఫీలింగ్ నాకు ఫస్ట్ టైం వచ్చింది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ ఉంటుంది. నేనైతే ఆ ట్విస్ట్ గురించి చెప్పను, కానీ ట్విస్ట్ తర్వాత కొంచెం లాగ్ అయితే అనిపించింది. ఒక 15 మినిట్స్ వరకు స్టోరీని ప్రెడిక్ట్ చేయొచ్చు, కానీ తర్వాత క్లైమాక్స్ లో అయితే చాలా మంది ఏడ్ చేశారు థియేటర్ లో. రవితేజ ఈ సినిమాలో యాక్టింగ్ చేశాడు. చాలా రోజుల తర్వాత తన కంట్లో ఏ మాస్ లేకుండా ఒక తండ్రి భయం, ప్రేమ కనిపించాయి. తాగుబోతైన కూతురు అంటే ప్రాణం అనే క్యారెక్టర్ చాలా సబ్టిల్ గా చేశాడు. నాకు చాలా నచ్చింది. కానీ అసలు ఈ సినిమాని మోసింది చిన్నపిల్ల బేబీ నక్షత్ర. అమ్మాయి యాక్టింగ్ అంటే అస్సలు చిన్నపిల్లలా లేదు, కాన్ఫిడెంట్ గా చాలా బాగా యాక్ట్ చేసింది. మూవీ చూస్తే మీరే చెప్తారు. ప్రియా భవానీ శంకర్ సెకండ్ హాఫ్ లో ఒక సీన్ లో చాలా బాగా చేసింది. సాయి కుమార్ గారు అందరూ బాగా చేశారు. మ్యూజిక్ గురించి చెప్పాలి, జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల టెన్షన్ డబుల్ అయింది. అయ్యప్ప స్వామి పాటలు థియేటర్ లో జనాలు అందరికి గూస్ బంప్స్ వచ్చాయి. మల్లెపూల పల్లకి సాంగ్ టైంలో యాక్షన్ ఎపిసోడ్ కి థియేటర్ మొత్తం ఎగిరిపోయింది. విజువల్ చాలా నీట్ గా ప్లెజెంట్ గా ఉన్నాయి. నాకు నచ్చింది ఏంటంటే జస్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? భయపడటమా లేక ధైర్యంగా మాట్లాడటమా? నచ్చని విషయం ఏంటంటే కొన్ని సీన్స్ చాలా అన్సెటిల్డ్ గా ఉంటాయి, చూడడానికి కష్టంగా ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్ళినా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అండ్ ట్విస్ట్ తర్వాత కొంచెం డ్రాగ్ అనిపించింది. ఫైనల్ గా నేనేం చెప్తానంటే, మీకు పిల్లలు ఉంటే, స్పెషల్ గా ఆడపిల్లలు ఉంటే ఈ సినిమా మీకోసమే, అస్సలు మిస్ అవ్వకండి. నా సైడ్ నుంచి అయితే ఇరుముడి 3.5 అవుట్ ఆఫ్ 5. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే కామెంట్ లో చెప్పండి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.